హాయ్ అండి, వెల్కమ్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే చాక్లెట్ క్రీమ్ అండి. దీన్ని కేక్ మీద కానీ లేదంటే చపాతీ మీద స్ప్రెడ్ చేసుకోవడానికి కానీ బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకొని తినడానికి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా ఎంత షైనీగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. చాక్లెట్ ఇష్టపడే వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ క్రీమ్ని. దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రాసెస్ని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్ ఆఫ్ చాకో పౌడర్ అండి. నేను వేసుకున్నది చాకో పౌడర్. ఒకవేళ మీ దగ్గర చాకో పౌడర్ లేకపోతే చాక్లెట్ అయినా కూడా తీసుకోవచ్చు. మనం ఎంత చాకో పౌడర్ అయితే తీసుకున్నామో అంతే పంచదార కూడా వేసుకోవాలి. ఒకవేళ షుగర్ పౌడర్ అయితే అంతే వేసుకోండి. ఒకవేళ పంచదార అయితే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. ఒకవేళ ఉంటే కార్న్ పౌడర్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. కార్న్ పౌడర్ లేకపోతే మైదా పిండి వేసుకోండి. చిటికెడంతా సాల్ట్ వేయండి. షుగరు సాల్ట్ కలిస్తే మనకి స్వీట్నెస్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. ఇలా ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసి అదే మనం ఎంతైతే క్వాంటిటీ చాకో పౌడర్ షుగర్ తీసుకున్నామో అంత క్వాంటిటీ క్రీమ్ మిల్క్ తీసుకోండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని నేను చూపిస్తున్నట్టు కొంచెంగా వేసుకొని కలిపేయండి. ఒకసారి పాలు వేసేస్తే మనం కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది, లమ్స్ వచ్చేస్తాయి అనమాట. సో కొంచెంగా వేసుకొని నేను చూపిస్తున్నట్టు కలుపుకుంటే మనకి మొత్తం పంచదార అయితే కరిగి ఒక కన్సిస్టెన్సీ ఫామ్ అవుతుందండి. షుగర్ అంతా కరిగిపోయి చాకో పౌడర్తో మంచి కన్సిస్టెన్సీ అయితే ఫామ్ అవుతుంది అనమాట. దీన్ని అయితే తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకుందాము. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే బటర్ వేసుకోండి. నా దగ్గర బటర్ లేక నేనైతే నెయ్యి వేసుకున్నాను. ఏది వేసినా మంచి షైనీ అయితే వస్తుందండి. మనకి చాకో సిరప్ కేవలం షైనీగా రావడానికే మనం బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటాము. ఇలా నేను వేసుకున్న నెయ్యి అంతా కరిగిపోయేంత వరకు బాగా కలుపుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టిన దగ్గర నుంచి సిమ్లో మాత్రమే ఉడికించుకోవాలండి. ఈ చాక్లెట్ క్రీమ్ని అస్సలు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టొద్దు. ఇంక మొత్తం దగ్గర పడుతుంది అనే టైంకి మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే కంపల్సరీగా వేసుకోండి. మంచి అరోమా అయితే వస్తుంది. వెనీలా ఎసెన్స్ ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది నేను చెప్పిన క్వాంటిటీకి అయితే. ఇలా కంప్లీట్గా దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలండి. అస్సలు కలపడం కూడా ఆపకూడదు. ఒకవేళ కలపడం ఆపేసినా కూడా కింద అయితే అంటే అడుగంటేస్తుంది అనమాట. మొత్తం కొంచెం మాడినట్టు అయిపోతుంది. చాక్లెట్ నెక్స్ట్ చాకో పౌడర్ ఇవంతా వేసాం కదా. ఇలా చాక్లెట్ క్రీమ్ అయితే థిక్గా అయ్యేంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలండి. నేను చూపించిన కన్సిస్టెన్సీ అయితే మనకి సరిపోతుంది. ఇంకా అంతకంటే చిక్కగా అయిపోతే చల్లారిపోయిన తర్వాత ఇంకా థిక్గా అయిపోతుందండి. అంటే ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట. సో నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోద్ది. మీకు ఇంకా థిక్గా కావాలి, పీనట్ బటర్ లాగా కావాలి అనుకుంటే మీరు ఇంకా కాసేపు స్టవ్ మీద పెట్టుకొని చిక్కగా చేసుకోవచ్చండి. అప్పుడు మనకి చాలా రోజులు అయితే ఉంటుంది. ఇలా పల్చగా చేసుకుంటే కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఒక 5 to 6 days వరకు ఉంటుంది. అదే థిక్గా చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. మీలో చాక్లెట్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ చాక్లెట్ క్రీమ్ని మీరు కూడా రెడీ చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.